హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సబ్వెజ్. ఇవాళ మనం వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. నార్మల్గా వెజిటబుల్ బిర్యానీ మనం చేస్తూనే ఉంటాం. అయితే ఇవాళ మనం దావత్ వాళ్ళది బిర్యానీ కిట్ తీసుకొని ఎలా చేయాలో, ఎలా ఉంటుందో దీని టేస్ట్ చూద్దాం. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు వీళ్ళు మరి. సో లెట్స్ సీ. దావత్ బిర్యానీ హైదరాబాద్ అథెంటిక్ రెసిపీ. సో ఫస్ట్ దీంట్లో బియ్యం ఇచ్చారు వాళ్ళు. సో సరిపోని కాస్త వేసి నేను అవి ముందుగా నానబెట్టాను ఒక 20 minutes. తర్వాత రైస్ చేయడానికి 1.5 cup వాటర్ మెజర్మెంట్, మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి 1.5 cup రైస్ వేసి, వాళ్ళు అరోమా ఓల్ స్పైసెస్ ఇచ్చారు. సో అవి వేసేసాను. వేసి 1 spoon ఆయిల్ కూడా వేసి కుక్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటే బిర్యానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ ప్లస్ ఘీ కలిపి వేసాను నేను, టేస్ట్ బాగుంటుందని. సో దాంట్లో కాజు వేయించి పెట్టుకోవాలి. ఇది మన చాయిసే. సో నేనైతే వేస్తున్నాను, కాస్త ఎక్కువే వేస్తున్నాను. సో ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత అలాగే స్లైసెస్, ఆనియన్ స్లైసెస్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి పక్కన పెట్టేయాలి, లేదంటే కలర్ మారిపోతాయి. సో కాజు, ఆనియన్స్ రెడీ. ఇప్పుడు ఆయిల్లో ఓల్ స్పైసెస్ వేసి ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ ఏం వేసుకుంటారు అనేది మన చాయిస్. నేనైతే ఉన్న వేసేసాను. గోబీ కూడా యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో నేను ఆలు వేసాను, పీస్ వేసాను, బీన్స్ వేసాను. సో ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఈ ఓల్ స్పైసెస్ వేయంగానే యాక్చువల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, నేను మర్చిపోయా. సో ఇప్పుడు వేసేస్తున్నాను. కొంచెం బాగా కలిపేసి ఫ్రై చేసేద్దాం. సో దీంట్లో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వాళ్ళు ఇచ్చింది పేస్ట్ ఇచ్చారనమాట, బిర్యానీ పేస్ట్, హైదరాబాదీ బిర్యానీ పేస్ట్, అథెంటిక్ హైదరాబాదీ బిర్యానీ పేస్ట్. 3 spoons తీసుకున్నా, ఎందుకంటే రైస్ కాస్త ఇచ్చిన దానికన్నా ఎక్కువ వేసాను. అలాగే సాల్ట్ వేసుకున్నాం టేస్ట్కి సరిపడా. రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలిపేసేయండి. సో ఇప్పుడు ఇది బాగా ముక్కలు కుక్ అయితే బాగుంటుంది కదా. సో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక 10 minutes అయితే పడుతుంది. ఆయిల్ కొంచెం బయటకు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు తీసేసి లేయర్స్గా వేయాలన్నమాట. ఈ రైస్లో నేనైతే రైస్ తీసేసాను లేయర్స్గా వేయడానికి. కింద ఒక లేయర్ ఉంచి దాని మీద ఇలా వెజిటబుల్స్ వేసి మళ్ళీ రైస్ వేయాలి. ఇలా ఒక 2-3 steps చేయాలన్నమాట. సో నేను కొంచెం ఇప్పుడు పైన ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేయాలి. నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నా. దమ్ పెట్టకుండానే దమ్ బిర్యానీలా వస్తుంది అన్నమాట టేస్ట్. సో కుక్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. చూడడానికి అయితే బాగుంది. సో దీంట్లో నేను కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఇంకా ఆనియన్స్ వేసేయాలి. సో సర్వ్ చేయడానికి అయితే రెడీగా ఉంది మన బిర్యానీ ఇప్పుడు. బాగుంది కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చూడాలి ఇంకా. సో టేస్ట్ చేయడానికి వాళ్ళు రైతాకి ఒక మసాలా పౌడర్ లాంటిది ఇచ్చారు, రైతా పౌడర్ అని చెప్పేసి, రైతా మసాలా అని. సో మనం ఆ రైతా కూడా చేసేసుకుందాం. సో ఫస్ట్ దానికి నేను పెరుగు కొంచెం చిలికి దాంట్లో
బూందీ వేసి, బూందీ లేదు సో మిక్చర్ వేసేసాను నేను. మీరు బూందీ వేసుకోండి, బాగుంటుంది. మిక్చర్ కూడా బాగుంటుంది. సో వేసి వాళ్ళు ఇచ్చిన మసాలా, రైతా మసాలా అన్నమాట, అది కొంచెం యాడ్ చేశాను. ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే కొంచెం యాడ్ చేసి చూద్దాం. సాల్ట్ కూడా యాడ్ చేయండి. సో ఇప్పుడు టేస్ట్ చూడాలి. సో బిర్యానీ రెడీ. బాగుందండి, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇవాళ రెసిపీ వెజిటబుల్ బిర్యానీ. సో చేసేసాం, టేస్ట్ చూసేసాం. మీరు కూడా చేసేయండి, టేస్ట్ చూసేయండి. సో పిల్లలకని నేను కొంచెం మసాలా పేస్ట్ తక్కువ వేసాను. స్పైసీగా కావాలనుకుంటూ మొత్తం వాళ్ళు ఇచ్చిన ఇంగ్రీడియంట్ మొత్తం పేస్ట్ అంతా ఉంది కదా, అది మొత్తం వేసేసుకోండి. కారం ఉప్పు అంతా మీ చాయిస్ అన్నమాట. కారంగా తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ రెసిపీ. సో మీకు నచ్చింది అనుకుంటాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe. Thank you.